అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేయటం శుభప్రదంగా పరిగణించబడుతోంది. ఈ రోజున బంగారం కొనటం మన దేశంలో ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజున బంగారం కొంటే ఐశ్వర్యం, సంపద లభిస్తాయని భక్తుల నమ్మకం. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవితో పాటు బంగారాన్ని కూడా పూజిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనటం ఆనవాయితీగా మారింది. ఈ రోజున బంగారం కొంటే అది అక్షయం అవుతుందని నమ్మి వాటిని కొనుగోలు చేయటం ఆనవాయితీగా మారింది. అటువంటి వాటిని కొనాలని డబ్బు లేకున్నా అప్పు చేసి మరీ కొంటూ ఉన్నారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనటం అనేది ఆచారం మాత్రమే, అందులో నిజం లేదు. కానీ మీరు అప్పు చేసి మరీ ఆ రోజున బంగారాన్ని కొంటూ ఉంటారు. ఇలా చేయటం వలన బంగారం అక్షయం అవ్వదు, కానీ మీ అప్పు సమస్యలు మాత్రం పెరిగిపోతూ ఉంటాయి. ఆ అప్పులు తీర్చలేక జీవితాంతం అప్పులను చేస్తూనే ఉంటారు. దీంతో ఇంట్లో మనశ్శాంతి కరువవుతుంది. అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దీనితో మీకు ఆర్థిక సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. మరి మీ సమస్యలు తొలగి మీ సంపద పెరిగి మీరు ధనవంతులు అవ్వాలంటే అక్షయ తృతీయ రోజు ఏమి చెయ్యాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుబేర వ్రతం చేయటం వలన మీకు ధనవృద్ధి కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇది చాలా శక్తివంతమైన వ్రతం. మరి ఆ వ్రతాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అక్షయ తృతీయ రోజు ఈ వ్రతాన్ని చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవటమే కాకుండా మీ కోరికలు నెరవేరుతాయి. లక్ష్మీ కుబేర వ్రతాన్ని చేయటం వలన మీకు ఉన్న 4 రకాల సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అందులో మొదటిది, ఎవరైనా సరే తీవ్రమైన దారిద్రపు బాధలను అనుభవిస్తూ ఉన్న, జీవితం అప్పుల పాలైన వారు, తినడానికి కూడా తిండి లేని వారు, ఇలా సమస్యలతో బాధపడేవారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే వారికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఇక రెండవది, వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో ఆటంకాలు కలిగి వ్యాపారంలో అభివృద్ధి సరిగ్గా లేనివారు లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేవారు ఎవరైనా సరే ఈ వ్రతాన్ని చేయటం వలన మీకు వ్యాపారంలో విజయాలు లభించి ధన వృద్ధి కలుగుతుంది. మూడవది, పాడి పంటలు ఉన్నవారికి పంట సరిగ్గా పండకపోయినట్లయితే అటువంటి వారు కూడా భక్తితో ఈ వ్రతాన్ని చేయటం వలన వారి ఇంట్లో ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు. చివరిగా, ఉద్యోగంలో అభివృద్ధి, అంటే ఎంత కష్టపడి పనిచేసినా వారు ఎదగరు. అలాగే ఉద్యోగం లేని వారికి ఈ వ్రతాన్ని చేయటం వలన అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. కొంతమందికి మనం కష్టపడి చేయకుండా వ్రతాలను పూజలను చేయటం వలన జీవితంలో అభివృద్ధి కలుగుతుందా అనే సందేహం కూడా కలుగుతుంది. మనం కష్టపడకుండా అమ్మవారిని కానీ మరి ఏ భగవంతునైనా సరే మనం ప్రార్థించటం వలన ఉపయోగం లేదు. మానవ ప్రయత్నం చేస్తూ భగవంతుణ్ణి పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది. అలా అని కష్టపడిన ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయనేది నిజం కాదు. దీనికి కారణం మీరు పూర్వజన్మలో చేసిన కర్మఫలం. దీనివల్ల ఈ జన్మంతా కూడా నడుస్తూ ఉంటుంది. అలాంటి కర్మ సిద్ధాంతాలను తప్పించి భగవంతుని అనుగ్రహం మన మీద పడేలాగా చేసుకోగలే శక్తి కలిగినది ఈ లక్ష్మీ కుబేర వ్రతం. ఈ వ్రతం చేయడానికి కొన్ని నియమాలనేవి ఉన్నాయి. వ్రతం చేసే రోజు ఉదయాన్నే తలస్నానాన్ని ఆచరించుకోవాలి. ఉదయం నుండి ఈ వ్రతం పూర్తయ్యే వరకు ఏమీ తినకూడదు. కాకపోతే 1 గ్లాస్ పాలు లేదా పండ్లను తినవచ్చు. కానీ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు స్వల్పంగా ఆహారాన్ని తీసుకోవటం మంచిది. ఆ తర్వాత ముందు రోజు రాత్రి నుండి, అంటే అక్షయ తృతీయ ముందు రోజు రాత్రి నుండి మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లి అనే వాటిని ఉపయోగించకుండా ఆహారాన్ని తీసుకోవాలి. లక్ష్మీ కుబేర వ్రతానికి కావాల్సిన వస్తువులు ఏమిటంటే, కుబేరులు, లక్ష్మీదేవి, కుబేర భార్య ఉన్న చిత్రపటాన్ని తీసుకొని మీ పూజ గదిలో పెట్టుకోవాలి. 1 ప్లేట్ తీసుకొని లక్ష్మీదేవి కాయిన్ని, వెండిది లేదా ఇత్తడిది తీసుకొని దానితో పాటు 2 రూపాయ నాణ్యాలను కూడా తీసుకుని ఆ ప్లేట్లో పెట్టుకోవాలి. లక్ష్మీదేవి కాయిన్ లేనివారు 5 రూపాయల బిళ్ళను లక్ష్మీ స్వరూపంగా భావించి పెట్టుకోవచ్చు. 2 పసుపు రంగు వస్త్రాలను తీసుకొని పసుపు, కుంకుమ రాసి సిద్ధం చేసుకోవాలి. 1 అరటి ఆకును తీసుకొని దానిపై బియ్యాన్ని పోయాలి. ప్రసాదంగా పరమాన్నాన్ని, దద్దోజనాన్ని తయారు చేసుకోవాలి. అలాగే పంచామృతాన్ని తయారు చేసుకోవాలి. మామిడి ఆకులు, యజ్ఞోపవేతాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పూజను ఎలా చేసుకోవాలంటే, మొదటిగా మీ పూజ గదిలో 1 పీటను వేసి ఆ పీట మీద అరటి ఆకును వేసి దానిపై బియ్యాన్ని పోయండి. ఆ బియ్యంపై లక్ష్మీ కుబేరుడు
కుబేరుడి భార్య ఉన్నటువంటి చిత్రపటాన్ని పెట్టి ఆ 3 వెండి కాయిన్లను చిత్రపటం దగ్గర పెట్టుకోవాలి. మొదటిగా దీపారాధన చేసుకోవాలి. పూజలో 9 రకాలు ఉంటాయి. వాటిల్లో దీపం పూజ ముగిసే వరకు కూడా కొండెక్కకుండా చూసుకోవాలి. ఆ దీపాన్ని కూడా 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించినట్లయితే లక్ష్మీ అనుగ్రహం అనేది తొందరగా కలుగుతుంది. అదేవిధంగా ఈ అక్షయ తృతీయ రోజు తామర ఒత్తులతో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని పూజించుకున్నట్లయితే ఆ లక్ష్మీ కుబేర అనుగ్రహం అనేది వెనువెంటనే కలుగుతుందని జ్యోతిష్య పండితులు కూడా చెప్తూ ఉన్నారు. ఈరోజు 5 ఒత్తులతో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి దానిలో ఒక లవంగం, ఒక యాలుకను వేసినట్లయితే మీ దోషాలన్నీ, దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయని స్వయంగా మన పెద్దలు కూడా చెప్పుకోవటం మనం వింటూనే ఉంటాం. ఆ తర్వాత ఆచమనం చేసి సంకల్పాన్ని చేసుకోవాలి. అంటే భక్తితో నమస్కారం చేసుకోవాలి, కలశారాధన చేసుకోవాలి. చేయకపోయినా ఏమీ కాదు, గణపతి పూజన చేసుకోవాలి, పసుపు గణపతిని పూజించుకోవాలి, నవగ్రహ దిక్పాలకులకు పూజ చేసుకోవాలి. ఎందుకంటే కుబేరుడు దిక్పాలకుడు కాబట్టి నవగ్రహ పూజను చేసుకోవాలి. ఆ తర్వాత షోడశోపచార పూజను చేసుకోవాలి. అంటే లక్ష్మీ లేదా కుబేరుడికి సంబంధించిన స్తోత్రాన్ని చదువుకోవాలి. లక్ష్మీదేవి శ్లోకం చదివిన తర్వాత లక్ష్మీ నారాయణాభ్యం నమః అని అనుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవితో పాటు నారాయణను పూజిస్తేనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. లక్ష్మీదేవి కూడా ఎంతో సంతోషించి మన ఇంటికి స్థిర నివాసం చేయడానికి భర్తతో సహా వచ్చి మన ఇంట్లో కూర్చుంటుంది. ఆ తర్వాత అంగపూజ అష్టోత్తరాన్ని లక్ష్మీదేవికి ఒక్కసారి, కుబేరునికి ఒక్కసారి చేసుకోవాలి. మనందరికీ లక్ష్మీ అష్టోత్తరం తెలుసు, కుబేరుని అష్టోత్తరం స్కాంద పురాణంలో ఉంటుంది. చివరిగా పంచోపచార పూజ చేసుకోవాలి. అంటే ధూపం, దీపం, తాంబూలం, నీరాజన నమస్కారాన్ని చేసుకోవాలి. నైవేద్యం సమర్పించుకునేటప్పుడు మీరు చేసిన ప్రసాదాన్ని, పండ్లను 2 భాగాలుగా చేసుకోవాలి. ఒక భాగాన్ని పూజ చేసేటప్పుడు నివేదన చేసుకోవాలి. రెండవ భాగాన్ని పూజ ముగిసిన తర్వాత సమర్పించి హారతిని ఇవ్వాలి. వ్రత కథ ఏమిటంటే ఇందులో 3 కథలు ఉంటాయి. మొదటిది సూత మహర్షిని కొంతమంది ఋషులు వచ్చి అడుగుతారు. ఏమిటంటే దారిద్రపు బాధలు తొలగిపోవడానికి ఏదైనా మార్గం చెప్పమంటారు. అప్పుడు మహర్షి ఈ వ్రత కథ చెప్పి ఎలా చేయాలో వివరిస్తాడు. ఇక రెండవది దేవదత్తుడు, దేవధూరుడు అని 2 వ్యాపారస్తులు ఉంటారు. అందులో ఒకడు భగవంతుని వలనే తన వ్యాపారం బాగా సాగుతుందని నమ్ముతూ ఉంటాడు. రెండవ వాడు ఇదంతా నా శక్తి సామర్థ్యాల వలన జరుగుతుంది అనే అహంకారంతో ఉండేవాడు. అందులో ఒకడు ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటే మరొకడు ధిక్కరిస్తాడు. ఇక మూడవది కుబేరుడు పూర్వజన్మ వృత్తాంతం. కుబేరుడు పూర్వజన్మలో రూపాయిని ఖర్చు పెట్టకుండా, ఎవ్వరికీ ఏమీ దానం చేయకుండా పిసినారిగా ఉండేవాడు. ఆఖరి మృత్యువు విచిత్రమైన స్వరూపంలో అతన్ని హెచ్చరిస్తుంది. అప్పుడు వైరాగ్యంతో దాన ధర్మాలు చేసి పరమేశ్వరుడికి తపోదీక్షతో పూజను చేస్తాడు. దీనితో ఆ పరమేశ్వరి అనుగ్రహంతో కుబేరుడు నవ నిధులకు అధిపతి అవుతాడు. ఈ కథల నీతి ఏమిటంటే నా వంటి వాడు లేడని అహంకరించినట్లయితే ప్రకృతిలో ఉండేటటువంటి ఒక మొట్టికాయ అనేది ముడుతుంది. ఇలాంటి కథలనే మనకు అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎంత ధనం సంపాదించినా వచ్చే జన్మలో దారిద్ర్యం అనుభవించాలి. కాబట్టి నీకు ఉన్న దానిలో దాన ధర్మాలు చేస్తే అప్పుడు నీ జీవితం, నీ పిల్లల జీవితం బాగుంటుంది అనేది కుబేరుని కథ. ఇక ఈ 3 కథలను చదువుకొని నైవేద్యాన్ని సమర్పించి హారతిని ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే వ్రతం పూర్తి అవుతుంది. వ్రతం పూర్తవ్వగానే ఎవరైనా సరే ఇంటికి పిలిచి, అంటే ఎవరినైనా సరే ఇంటికి పిలిచి కుబేరుని స్వరూపంగా భావించి భోజనాన్ని పెట్టుకోవాలి. లేదా ప్రసాదాన్ని కూడా పెట్టి తాంబూలాన్ని ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. మీ ఇంటికి భోజనానికి ఎవరూ రాకపోతే జంతువులకు, కుక్కలకు లేదా కాకులకు భోజనాన్ని పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలు, దరిద్రపు సమస్యలు తొలగిపోయి లక్ష్మీ కుబేర అనుగ్రహంతో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. అక్షయ తృతీయ రోజు 1 గ్లాస్ పసుపు నీళ్లతో ఇలా చేస్తే చాలు, ఒక్క రోజులోనే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ ఇంట్లోని కష్టాలు, దరిద్రం మొత్తం పోతాయి. ఇంట్లోని నకారాత్మక శక్తులన్నీ కూడా పోతాయి. వద్దన్న ఐశ్వర్యం వస్తుందని పండితులు అంటూ ఉన్నారు.
చాలామంది ఆర్థిక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారు ఈ అక్షయ తృతీయ రోజు చీకటి పడిన తర్వాత అంటే సాయంత్రం 6:30 తర్వాత పసుపు నీటితో ఒక పరిహారం చేస్తే సమస్యలన్నీ కూడా పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చెయ్యాలి అంటే ఈ అక్షయ తృతీయ రోజు చక్కగా ఒక గ్లాస్ నిండా అంటే గాజు గ్లాసు నిండా కూడా పసుపు నీళ్ళు తీసుకోండి. ఆ పసుపు నీళ్ళు చేతితో పట్టుకొని ఇల్లంతా కూడా ఒక్కసారి తిరగండి. అంటే ఇంట్లో ప్రతి గదిలో కూడా తిరగండి. తిరిగేటప్పుడు మీకు ఉన్న సమస్యలు తొలగిపోవాలని మనసులో సంకల్పం చెప్పుకోండి. ఇల్లంతా తిరిగిన తర్వాత ఈ పసుపు నీటిని మీ ఇంట్లో మెయిన్ డోర్ మూలన ఎవ్వరికీ కనిపించకుండా పెట్టండి. అక్షయ తృతీయ రోజు ఎవ్వరికీ కూడా తెలియకుండా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేస్తే మీకు ఉన్న దోషాలు సమస్యలు అన్నీ కూడా పోతాయి. 24 గంటల్లో సమస్యల నుండి బయటపడే మార్గం కూడా తెలుస్తుంది. ఇలా పెట్టిన పసుపు నీళ్లను మరునాడు ఉదయం తీసి షింకులో పారబోసేయండి. అదేవిధంగా ఈరోజు అక్షయ తృతీయ రోజు సాయంత్రం చక్కగా గుమ్మాన్ని అలంకరించి అంటే పసుపు రాసి కుంకుమ బియ్యపిండితో ముగ్గులు పెట్టి అదేవిధంగా గుమ్మం దగ్గర అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ గుమ్మానికి 2 వైపులా కూడా ఎర్రటి పుష్పాలను గుమ్మానికి అలంకరించి ఆ తర్వాత గుమ్మం దగ్గర దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా రేపు అక్షయ తృతీయ రోజు పసుపు నీటితో అలాగే గుమ్మానికి ఎర్రటి పుష్పాలను అలంకరించడం వలన ఈ తేలికపాటి పరిహారం చేసి దోషాల నుండి అంటే మీకు ఏమైనటువంటి దరిద్ర దోషాలు ఉంటే తొలగించుకొని మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. Thank you for watching our video. Please do subscribe and like the video.